హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో జూన్ 27 రోజు తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, కేరళలోని తిరువనంతపురం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 ఏళ్ల కాల పరిమితికి ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 91 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూలై 4-5 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. దీని తర్వాత ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోయిడా నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 49 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జూలై 9న మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆశా అక్రెడిట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ వర్కర్ల నియామకానికి ఒక ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో మొత్తం 1294 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి జూన్ 30 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత MOEFCCలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే MScతో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఉద్యోగాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి సంబంధిత వెబ్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత BCPL లిమిటెడ్ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో డిప్లొమా, బీటెక్ ఆర్ BE, BSc, CA, CMA, MSc, డిగ్రీ, 10th, ఇంటర్ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవద్దు. దీని తర్వాత CSIR IICBలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో PhD ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇవ్వాలి అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి. దీని తర్వాత న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ నుంచి మనకి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కంటెంట్ రైటర్ ఆర్ కాపీ రైటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఎవరైతే MSc దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి వచ్చేసరికి జూన్ 7 నాటికి 65 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి 1,00,000 రూపాయలు, కంటెంట్ రైటర్, కాపీ ఎడిటర్కి 60,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం దరఖాస్తు పంపించాల్సినటువంటి అడ్రస్ అనేది కూడా ఉందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఇవ్వాలి అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి అప్లై చేసుకోండి. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన పార్ట్ టైం విజిటింగ్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే పార్ట్ టైం విజిటింగ్ డాక్టర్ ఆయుర్వేదం సంబంధించి ఒక పోస్టు, హోమియోపతికి సంబంధించి ఒక పోస్టు, టోటల్గా 2 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BHMS ఆర్ BA MS-తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి వయసు వచ్చేసరికి జూన్ 1 నాటికి 65 ఏళ్ళు అనేది ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 25,000 రూపాయల వేతనం అనేది ఉంటుందన్నమాట. దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం పంపించాల్సినటువంటి అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. చివరి తేదీ వచ్చేసరికి జూన్ 30 లోపు అప్లై చేసుకోవాలన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ సంస్థ బామర్ లారీస్ అండ్ కంపెనీస్ లిమిటెడ్ నుంచి డిప్లొమా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 32 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే సూపర్వైజరీ ట్రైనీకి సంబంధించి పోస్టులు అనమాట. ఈ పోస్టులని మెకానికల్, లెదర్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, కెమికల్, పెట్రోకెమికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 22 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోండి. దీని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 9 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే లీగల్, ఐటీ, ఫైనాన్స్, ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 4 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 3 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఓషన్ ఇంజనీరింగ్, EEE, అదేవిధంగా సివిల్ ఆర్ కోస్టల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి చివరి తేదీ వచ్చేసరికి జూలై 15 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. ఇలాంటి నోటిఫికేషన్స్ అన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.